హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే నేను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఇంట్లోనే ఈజీగా రవ్వ కేక్ని అయితే ఒక గిన్నెలో ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే దీనికోసం ఒక గిన్నె తీసుకునేసి దానిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని చుట్టూ రాసుకున్నాక కొద్దిగా మైదా పిండి వేసి డస్టింగ్ అయితే చేసుకున్నాను. ఈ డస్టింగ్ బదులు ఒక బటర్ పేపర్ తీసుకొని పైన మనం ఆయిల్ పూసుకున్నా కూడా సరిపోతుంది. ఇంకా తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి అరకప్పు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. ఇంకా అదే కప్పు తోటి అరకప్పు పెరుగుని అరకప్పు పాలను కూడా తీసుకునేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మనం అయితే కేక్ లో పల్లీల నూనె అయితే యూజ్ చేయవద్దు. అలా యూజ్ చేస్తే కేక్ మొత్తం పల్లీల స్మెల్ అయితే వస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకునేసి దానిలోకి అదే కప్పు తోటి 1.5 కప్పు ఉప్మా రవ్వ అయితే తీసుకున్నాను. అదే అండి సూజీ రవ్వ. అలాగే 1 కప్పు షుగర్ ని కూడా తీసుకునేసి బాగా మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. ఇలా మెత్తగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసుకున్నటువంటి పాలు పెరుగులోకి అయితే ఈ రవ్వను మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకునేసి ఇప్పుడు దీనిలోకి అరకప్పు మైదా పిండిని కూడా వేసుకునేసి ఇంకా 2 టేబుల్ స్పూన్స్ పైన పాలపొడి వేసుకుంటున్నాను. పాలపొడి లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఇంకా 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1 స్పూన్ బేకింగ్ సోడా, అలాగే చిటికెడు సాల్ట్ వేసుకునేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మనము కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే మిక్స్ చేసుకోవాలి. ఇంకా లాస్ట్లో అయితే కొద్దిగా వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేశాను. దీనిలోకి మనము వెనిలా ఎసెన్స్ బదులు యాలకుల పొడిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని బాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో అయితే మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను టూటీ ఫ్రూటీని అయితే కొద్దిగా మైదా పిండిలో మిక్స్ చేసుకునేసి ఈ కేక్ మిశ్రమంలో యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత మనం మైదా పిండితో డస్టింగ్ చేసుకున్నటువంటి గిన్నెలోకి ఈ కేక్ మిశ్రమాన్ని అయితే వేసుకున్నాను. ఇలా వేసుకున్నాక ఒక 2 టైమ్స్ అయితే కింద ట్యాప్ చేసుకోవాలి. ఆ తర్వాత నేనైతే ఇక్కడ ఒక ఇడ్లీ పాత్రను అయితే తీసుకున్నాను. ఇంకా దానిపైన ఒక మూతను అయితే పెట్టేశాను. ఈ కేక్ గిన్నెను దీనిలో పెట్టే ముందల ఈ ఇడ్లీ పాత్రను అయితే మనము 10 నిమిషాల సేపు హై ఫ్లేమ్ లో అయితే కాలనివ్వాలి. ఆ తర్వాత మనం ఈ కేక్ గిన్నెను పెట్టేసుకొని మంటను అయితే లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఒక 45 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. ఇక్కడ నేనైతే ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి దీనిపైన అయితే టూటీ ఫ్రూటీ అయితే యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, కేక్ అయితే ఉడకడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా తర్వాత మూత పెట్టేసి కేక్ ని అయితే ఉడకనిచ్చాను ఒక 45 నిమిషాల సేపు. ఇది మనకు ఉడికిందా లేదా అని తెలుసుకోవాలంటే ఇలాగ ఒక టూత్ పిక్ పెట్టి కేక్ గుచ్చినప్పుడు దానికి ఏమీ రవ్వ అయితే యాడ్ అవ్వకుండా ఉంటే ఉడికినట్లే. ఇంకా తర్వాత ఇది బాగా చల్లారాక ఇలా ఒక ప్లేట్ తీసుకొనేసి పైన అయితే ట్యాప్ చేస్తే కేక్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. గిన్నెకి కూడా ఏం అంటుకోదు. ఇంతే అండి, మన ఈజీ టేస్టీ ఫ్లఫీ మాయిస్ట్ రవ్వ కేక్ అయితే రెడీ. మీ అందరికైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.